తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు చీర్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ఈఏడీ బిల్డింగ్ ఎదురుగా చలివేంద్రంను మజ్జిగ పంపిణీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ నుండి ప్రజలకు ఉపశమనం పొంది వారి దాహత్తుని తీర్చడానికి చీర్ల కిరణ్ ఆధ్వర్యంలో టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చలివేంద్రంని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మానవ సేవయే మాధవ సేవగా ఎంతో మందికి సేవలు అందిస్తున్న చీర్ల కిరణ్ ను వారి సభ్యులను అభినందిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో తితిదే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్, ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, కోశాధికారి గుంటూరు రేఖ, సభ్యులు మణికంఠ, అశోకన్, వెంకట నాగులు, రమణ, పార్థసారథి, రమాదేవి, ఈశ్వర్ నాయక్, సునీల్ కుమార్ యాదవ్, గుణ తేజేశ్వర్ రెడ్డి, యోగేష్, నాగరాజు, కొమ్మారెడ్డప్ప, మల్లికార్జున, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, క్యాంటీన్ ఉద్యోగులు, ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తితిదే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలియజేయడం జరిగింది.